శాటిలైట్ వినియోగాల దిశగా యాత్ర మొదలు పెడుతూ అప్పట్లో రాకెట్ విభాగాలను తీసుకెళ్లడానికి ట్రక్ లేనందున సైకిల్ పై రాకెట్ ముక్కలను మోసి రాకెట్ ను సముద్రం వైపు నడిపించారు. అలా మన మొదటి ప్రయోగం 1963 నవంబర్ 21న భారతదేశం అంతరిక్షం వైపు అడుగుపెట్టింది. అదే సమయంలో ఇన్కోస్పార్ కాస్త ఇస్రోగా మారింది. ఆ తర్వాత 1975లో డాక్టర్ సతీష్ ధావన్ గారి నేతృత్వంలో ఒకప్పటి యుఎస్ఎస్ఆర్ సహకారంతో అంతరిక్షంలోకి పంపగలిగింది. ఇదే సమయంలో కలాం గారు ప్రాథమికంగా రాకెట్ సాంకేతికతపై పనిచేయడం మొదలుపెట్టారు. భవిష్యత్తులో ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇది చిన్న ఉపగ్రహాలను భూమి కక్షల్లో అంటే లో ఎర్త్ ఆర్బిటాల్ కి చేరవేయగల ఒక రాకెట్. మొదటి SLV-3 ప్రయత్నం 1979 to 1980లో విఫలమైంది. కానీ కలాం గారి డెడికేషన్ మరియు ప్రాక్టికల్ దృష్టితో ఈ విఫల ప్రయత్నానికి కుంగిపోకుండా దేశానికి ఒక అమూల్యమైన పాఠంగా మార్చారు.